నగదు రహిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా అందరికీ అందుబాటులో ఉన్న ఆధార్ కార్డును మరింత సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల తరహాలో ఆధార్ కార్డుల సహాయంతో డిజిటల్ చెల్లింపులు జరిపేలా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ AEPS ను తీసుకురానుంది. ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొనుగోళ్ల సమయంలో బయోమెట్రిక్ ఆధారంగా చెల్లింపులు జరిపేలా 15 రోజుల్లో కొత్త మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. అధీకృత ఏజెంట్లు, గుర్తింపు పొందిన దుకాణదారులు, వర్తకులు మొబైల్ ఫోన్ తో వేలిముద్రల ఆధారంగా చెల్లింపులు స్వీకరిస్తారు. అంటే దుకాణానికి వెళ్లేటప్పుడు నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు అవసరం లేదన్నమాట. వేలిముద్ర ఆధారంగా చెల్లింపులు జరపొచ్చు. నల్లధనం నిరోధానికి, చెల్లింపుల్లో పారదర్శకత పెంచడానికి AEPS ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్ను ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా డబ్బు బదిలీ, నగదు నిల్వ తెలుసుకోవడం, డిపాజిట్లు, విత్ డ్రా చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులు పిన్, పాస్వర్డ్ అవసరం లేకుండా నేరుగా వేలిముద్రలు, 12 అంకెలున్న ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు జరుపుకోవచ్చు. దేశంలోని 118 పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు AEPS ను ఉపయోగించనున్నాయి. డిజిటల్ లావాదేవీలపై వేస్తున్న పన్నుపై ప్రభుత్వం పునరాలోచించనుంది.